అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వింటర్ సీజన్‌లో చాలా రకాల ఫ్రూట్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి కదా! ఈ సీజన్‌లో డ్రాగన్ ఫ్రూట్స్, ఆరెంజెస్, జాంకాయలు, అంజీర్ ఇలా చాలా రకాల ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటున్నాయి కదా! ఫ్రూట్సే కాకుండా సి విటమిన్ పుష్కలంగా దొరికే ఉసిరికాయలు కూడా ఈ సీజన్‌లోనే బాగా మనకి మార్కెట్‌లో దొరుకుతాయి కదా! మరి ఉసిరికాయల్ని రోటి పచ్చడి, నిల్వ పచ్చడి అనే కాకుండా జ్యూసుల్లో కూడా వాడుకోవచ్చు కదా! మరి నేను ఉసిరికాయలని యూజ్ చేస్తూ జ్యూస్ ఎలా చేస్తాను అనేది చూసేద్దామా? మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒక మిక్సీ జార్‌లో 3 మీడియం సైజు ఉసిరికాయలు ముక్కలుగా కట్ చేసుకున్నానమాట. 2 ఆరెంజెస్ విత్తనాలు తీసేసి ఇలా వేసేసుకోవాలి. ఒక మీడియం సైజు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో ఉన్న పులుపుని కట్ చేసి టేస్ట్ని పెంచుతుందన్నమాట. నెక్స్ట్ మిక్సీ వేసేసుకొని అది ఫైన్ పేస్ట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. టేస్ట్ తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 6 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకోవాలి. నాకు జ్యూస్లోని కొంచెం ఉసిరికాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉన్నాయన్నమాట. కొంచెం నలకలేదు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఉసిరికాయ ముక్కలు, ఆరెంజెస్ మిక్సీ చేసేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ వేసేసి మిక్సీ చేసుకోండి. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే హెల్తీగా ఉండాలని కదా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అందులో హనీ వేసుకుంటేనే మంచిది. అంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్తీ జ్యూస్ రెడీ అండి. ఒక విషయం అండి, ఫ్రూట్ అలర్జీస్ ఉన్న, డయాబెటీస్, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి పర్టికులర్ ఫ్రూట్స్ తినకూడదు, జ్యూసెస్ తాగకూడదు అలా ఏమైనా ఉంటే మాత్రం డాక్టర్ సజెషన్ తీసుకుని యూస్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.